అందరికీ నమస్కారం అండి. బెంగాల్ గడ్డపై ఇప్పుడు బుల్డోజర్ల చప్పుడు వినిపిస్తుంది. అరాచకానికి అడ్డగా మారిన చోట, శాంతి భద్రతలు గాలికి వదిలేచిన చోట ఇప్పుడు యూపీ మార్కు యాక్షన్ మొదలైంది. ఏకంగా 227 బుల్డోజర్లు మరి బెంగాల్ సరిహద్దుల్లోకి ఎందుకు వచ్చాయి? మమతా బెనర్జీ సామ్రాజ్యంలో షేక్ అవుతుందన్నమాట. ఓవైపు సందేశ్ కలి అరాచకాలు, మరోవైపు అక్రమ వలసదారుల అండదండలు. మరి ఇన్నాళ్ళు సాగిన ఈ ఆటలకు చెక్కు పెట్టే టైం వచ్చేసిందా? మరి కేంద్రం పంపిన ఆ బుల్డోజర్లు ఎవరి గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి? దీని వెనుక ఉన్న అసలు ఆపరేషన్ ఏంటి? ముఖ్యంగా అన్ని బుల్డోజర్ల అవసరం ఏంటి పశ్చిమ బెంగాల్లో? అన్ని విషయాలు తెలుసుకుందాం. మీరైతే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి 227 బుల్డోజర్లను స్పెషల్ ట్రైన్లో బెంగాల్కు పంపించారు. దీనికి కారణం ఏంటంటే అరాచకాలకు పాల్పడే అల్లరి మూకలు, మరి ఉగ్రవాదుల స్థావరాలు, వారి అక్రమ కట్టడాలను తక్షణమే ధ్వంసం చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందనమాట. ముఖ్యంగా ఇక్కడ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాగే ఇక్కడ కూడా అరాచకవాదులను అణిచివేయటానికి ఈ బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో కూడా. అసలు ఈ బుల్డోజర్ల అవసరం ఎందుకు వచ్చిందంటే, ముఖ్యంగా అక్కడ సందేశ్ కలి ఘటనను ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ టీఎంసీ నేత షేక్ షాజహాన్ చేసిన అరాచకాలు, భూకబ్జాలు, మహిళలపై దాడులు, మరి ఇలాంటివన్నీ చూసుకుంటే అన్నీ విన్ని కావు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముఠాలకు పశ్చిమ బెంగాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. వీటిని అరికట్టాలంటే ముందు వారి నివాసాలను మాత్రం బుల్డోజర్లతో కూల్చివేయాల్సిందే, మరి తప్పదు. మమతా బెనర్జీ పాలనలో హిందువుల పట్ల అనేక అరాచకాలు జరుగుతుండేవి, వివక్ష జరుగుతుంది, ఆరోపణలు చాలా ఉన్నాయి మమతా వైపు. రేషన్ కార్డులు హిందువులకు డబ్బులు వసూలు చేస్తుంది, అక్రమ వలసదారులకు మాత్రం ఉచితంగా అన్నీ కల్పిస్తుంటారు మమతా బెనర్జీ నేతృత్వంలో. మరి ఇలాంటి విమర్శలు ఎన్నో ఉన్నాయి. మరి బెంగాల్లో మాత్రం జై శ్రీరామ్ అనడం కూడా అది ఒక పెద్ద నేరంగా మారిపోతుంది. మరి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మరి హింస పశ్చిమ బెంగాల్లో ఆగలేదు. ముఖ్యంగా సువేందు అధికారి పిఏపై కూడా మరి దాడి చేసి హత్య చేశారు. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి టీఎంసీలో కూడా అంతర్గత విభేదాలు కూడా మొదలయ్యాయి. అంటే పార్టీపై ఆమె పట్టు కోల్పోతున్నారు అనేది అనుమానాలు కూడా ఉన్నాయి. చివరకు మరి అక్కడ ప్రజలే మరి వాళ్ళు ఎటు వెళ్ళేదనేది నిర్ణయించేశారు, అయిపోయింది. ఎవరు రాష్ట్రంలో ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలనేదే మరి ఒక మహిళగా మరి యోధురాలిగా గుర్తింపు పొందిన మమతా బెనర్జీ ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తే చరిత్ర క్షమించదు. మరి ఎప్పటికైనా హింస అనేది ఎప్పటికీ పనికిరాదనమాట. చూస్తూనే ఉండండి మరి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానని. అంతవరకు ధన్యవాదాలు.